సీక్వెల్ అనగానే సెకండ్ పార్ట్ మాత్రమే అనుకుంటే ఎలా? ఇంకాస్త కథ మిగిలే ఉంటే అప్పుడు థర్డ్ పార్ట్ ఫిక్స్ చేస్తే పోలా అంటున్నారు హీరోలు. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్టర్స్ మరింత రెచ్చిపోతున్నారు. రెండో భాగం దాటి మూడో భాగం వరకు కథను లాక్కొస్తున్నారు. లేటెస్ట్ గా పుష్ప సిరీస్ ఈ ట్రెండ్ కు జిందాబాద్ కొట్టింది. ఫ్యూచర్ లో పుష్ప 3 కూడా ఉంటుందని బన్నీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చెప్పుకురావడంతో వెంటనే పుష్ప 3 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పుష్పరాజ్ స్టోరీని సుకుమార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని ఐకాన్ ఫ్యాన్స్ కు అర్థమైంది. అయితే పుష్ప 3 రావడానికి చాలా సమయం పడుతుంది. పుష్ప 1 తర్వాత పుష్ప 2 రిలీజ్ చేయడానికి బన్నీకి 3 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు పుష్ప 2 తర్వాత పుష్ప 3 తీసుకురావడానికి మాత్రం ఎన్నేళ్లు పడుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ కావడం ఆలస్యం. అల్లు అర్జున్ తో సినిమాలు తీసేందుకు త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు క్యూలో ఉన్నారు. మరోవైపు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ లో ఉన్నాడు. ఆ తరువాతే పుష్ప 3 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పుష్ప 2 రిలీజ్ అయిన తరువాత పుష్పరాజ్ క్యారెక్టర్ కు ఏమాత్రం తగ్గకుండా తన కొత్త చిత్రాలు ఉంటాయని, ప్రతి చిత్రం భారీ ఎత్తున ఉంటుందని చెప్పుకొస్తున్నాడు ఐకాన్. ఒక బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ వస్తే ఆ వసూళ్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాంటిది మొదటి 2 భాగాలు బ్లాక్ బస్టర్ అయ్యి మూడో భాగం కూడా వస్తోంది అంటే ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మూడో భాగం ఫీవర్ పట్టుకుంది. ఎక్కువ శాతం దర్శకులు ట్రైలర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైనా ఒకే భాగంతో కథ చెప్పడం కుదరదు. అందుకే దర్శకులు సీక్వెల్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొరటాల లాంటి దర్శకుడే దేవరకు 2 భాగాలు అని చెప్పాడు. అన్నీ కుదిరితే ఫ్యూచర్లో మూడో భాగం తెరకెక్కినా ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ పుష్ప 3 ఉంటుందని బన్నీ చెప్పుకొచ్చాడు. బాహుబలి 3 తీయాలని రాజమౌళి ఎప్పుడో ప్లాన్ చేశాడు. కేజీఎఫ్ 3 ఉంటుందని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. అంతెందుకు సలార్కు కూడా మూడో భాగానికి అవకాశం ఉండేలా ఆల్రెడీ స్టోరీ రెడీ చేశాడు ప్రశాంత్. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. భారతీయుడు చిత్రానికి 2-3 భాగాలు కలిపి షూటింగ్ చేసేశాడు శంకర్. రణబీర్ నటించే రామాయణం కూడా 3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యానిమల్ స్టోరీ కూడా యానిమల్ పార్క్ తో కంప్లీట్ అయ్యే అవకాశాలైతే లేవు. ఛాన్స్ ఉంటే దృశ్యం 3 తీసుకురావాలని మోహన్ లాల్ ట్రై చేస్తున్నాడు. రోబోకు మూడో భాగం కథను శంకర్ ఎప్పుడో రెడీ చేశాడు. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గదర్ 3 మూడో భాగం వస్తోంది. మొత్తంగా రానున్న కాలంలో ఇండియన్ సినిమాను ఈ సీక్వెల్స్ నెక్స్ట్ లెవెల్లో షేక్ చేయనున్నాయి. 2024 టాలీవుడ్ కు బాగా కలిసి రానుంది. ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నింటినీ బద్దలు కొట్టే పనిలో పడ్డారు మన హీరోలు. ప్రభాస్ నుంచి తారక్ వరకు అందరూ కూడా తమ కెరీర్లో బెస్ట్ ఫిలిమ్స్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గేమ్ చేంజర్ కూడా క్లారిటీ ఇచ్చేస్తే టాలీవుడ్ కు పాన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ కు రెడీ అయిపోవచ్చు. స్టార్ హీరోలు బాక్సాఫీస్ ముందుకు వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇందులో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సలార్ 2 సక్సెస్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మే 9న కల్కి రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్. మార్చి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. 2 ఏళ్లుగా స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ హీరో కూడా ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేస్తానంటున్నాడు. అక్టోబర్ 10న దేవర వస్తున్నాడు. RRR తర్వాత ఎన్టీఆర్ టైం తీసుకుని నటించిన సినిమా ఇది. ప్రభాస్, అల్లు అర్జున్, తారక్ అందరూ తమ కొత్త సినిమాల విడుదల తేదీలు ప్రకటించేశారు. ఇక మిగిలింది రామ్ చరణ్ మాత్రమే. శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అనేది మరోసారి చర్చకు వచ్చింది. మెగా ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పిస్తోంది. నిజానికి అక్టోబర్లో గేమ్ చేంజర్ వస్తాడు అనుకుంటే ఇప్పుడు ఆ డేట్ ను దేవర లాక్ చేశాడు. మరి గేమ్ చేంజర్ కు ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి డిసెంబర్, మరొకటి సంక్రాంతి సీజన్. రిలీజ్ డేట్స్ ఎంత కీలకం అనేది స్టార్ హీరోలకు బాగా తెలుసు. అయినా సరే కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు రిజల్ట్ వేరేలా ఉంటుంది. రీసెంట్ గా మాస్ మహారాజ్ అలాగే కాంప్రమైజ్ అయ్యాడు. దాంతో ఈగల్కు రావాల్సిన వసూళ్లు కంటే తక్కువ వసూలు వచ్చాయి. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈగల్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాస్ రాజాను బిగ్ స్క్రీన్ పై ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ చేశాయి. అంతా బాగానే ఉన్నా ఇదే సినిమా కనుక ముందుగా అనుకున్నట్లు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి ఉంటే వసూళ్ల సంఖ్య ఇంకా పెరిగి బ్లాక్ బస్టర్ అయ్యేది అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. నిజానికి సంక్రాంతికి ఈగల్ రిలీజ్ కావాల్సింది. కానీ పొంగల్కు చాలా సినిమాలు క్యూ కట్టడంతో థియేటర్స్ సమస్య వస్తుందని ఈగల్ ను ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేశారు తెలుగు నిర్మాతలు. ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయిన ఈగల్ కు మంచి రివ్యూస్ వచ్చాయి. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి.
కాకపోతే సంక్రాంతి సీజన్ అయితే ఈగల్ కు ఇంకాస్త కలిసొచ్చేది అనేది ట్రేడ్ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి. ధమాకా తరువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ. రావణాసుర డిసప్పాయింట్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు యావరేజ్ గా నిలిచింది. ఈగల్ కు ఇంకా వసూళ్లు వస్తున్నాయి. ఈ లెక్కలో నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ తో మాస్ రాజా మరోసారి ధమాకా రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.